మిత్రులారా, ఇప్పుడే ప్రింట్ అనే ఒక మ్యాగజైన్ తాలూకు యూట్యూబ్ ఛానల్లో వైఎస్ షర్మిల గారి ఇంటర్వ్యూ వినడం జరిగిందనమాట. పూర్తిగా చూడటం. ఎక్కడైనా ఒక్క చోటైనా కాంగ్రెస్ పార్టీకి, ఆమెకి భవిష్యత్తు మీద ఒక అంచనా కానీ, ఒక హోప్ కానీ ఉంటుందేమో, ఆ దిశగా ఆమె మాటలు ఏమైనా ఉంటాయేమోనని దాదాపు గంటన్నర సేపు ఆ ప్రసంగం అనబడు ఆ ఇంటర్వ్యూ చూడటం జరిగింది. ఎక్కడ కూడా ఒక మంచి మాట, అంటే ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి కానీ, లేకపోతే వైఎస్ షర్మిల గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక 10% ఓటు బ్యాంక్ అన్నా తెచ్చుకుంటుందేమో అన్న ఒక నమ్మకం కానీ ఏమాత్రం ఇవ్వలేకపోయింది. దీపిక అమీరపు అనే ఒక ఆవిడ చేశారన్నమాట ఆ ఇంటర్వ్యూ. పూర్తిగా ఇంగ్లీష్లోనే సాగుతుంది. ఇందులో అసలు ఇంటర్వ్యూయర్కి కానీ, ఇంటర్వ్యూయర్కి కానీ ఈ ఇద్దరిలో ఎవరికైనా అసలు ఆ ఇంటర్వ్యూ తాలూకు లక్ష్యం ఏంటో నాకైతే అర్థం కాలేదు. వారికి ఏమైనా అర్థమైంది, అర్థమయ్యే వాళ్ళు ఎవరికైనా ఇంగ్లీష్లో సంకేతం పంపించాలనుకున్నారేమో తెలియదు. కానీ దాంట్లో ప్రధాన ప్రతిపక్షం ఎవరు, వారికి ప్రతిపక్షంగా ఎవరు ఎన్నుకున్నారు అన్న చోట తెలుగుదేశం ప్రభుత్వం మీదే తాము పోరాడతామని మాత్రం చెప్పడం జరిగింది. కానీ అసలు ఆ దిశగా ప్రయత్నాలు ఎక్కడ సాగుతున్నాయి? సాగుతున్న వాటిని ప్రముఖంగా ప్రచురించే పత్రికలు ఇప్పుడు వార్త, ఆంధ్రప్రభ, సూర్య ఇలాంటి కొన్ని పత్రికలు మిగిలే ఉన్నాయి కదా. కాంగ్రెస్ పార్టీకి ఒక స్పేస్ కావాలి అంటే అందులో చూడవచ్చు. అలానే కాంగ్రెస్ పార్టీకి అంటూ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది. అందులోనూ ఏపీ కాంగ్రెస్ తాలూకు కార్యకలాపాలు ప్రచురించవచ్చు. కానీ ఎక్కడా కూడా ఆ ఇదే కనపడటం లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే తనకి పేరు వస్తుందనే భ్రమలో ఆమె, అలానే తద్వారా లాభం పొందొచ్చు అనుకునే 2-3 ఛానల్స్ ఆ మాటలు మాత్రమే కట్ చేసి పేస్ట్ చేసి ప్లే చేస్తున్న విషయం ఆవిడకి తెలుసు. పోనీ పార్టీ తరపున ఓటు బ్యాంకును పెంచటమే అది చాలా దీర్ఘకాల ప్రయాణంగా తనకు అర్థమైనట్టు చెప్పడం జరిగింది. కానీ మరి ఆ దిశగా మొదటి అడుగు ఏమైనా పడిందా? ధరలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే ప్రతిపక్షాలకి, ఇంకా ఇదొక షార్ట్ కట్ కూడా, ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతులకు కానీ పలానా పంట కానీ తక్కువ రేటు ఉంది అన్నప్పుడు వెళ్తున్నారో, దానికన్నా ముందు కానీ ఆ తర్వాత కానీ షర్మిల గారు కూడా యాత్రలు ప్లాన్ చేసుకోవచ్చు. అసలు ఆ ఆలోచన ఆవిడ మధ్యలో ఉన్నట్లు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అయితే కనపడలేదు. వాస్తవం వేరు, మనకు కనపడింది వేరు కావచ్చు. కానీ ఆ ఫోర్స్ కూడా లేకపోవటం, అంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక భావజాలాన్ని నింపుదాము ఇంటర్వ్యూలో అని ఎక్కడా కనపడలే. ఆ ఫోర్సు లేదు. పైగా ఇంకా ఎంత అమాయకత్వంతో భ్రమంలో బతుకుతున్నారా, లేకపోతే ఎవరిని భ్రమంలో ఉంచాలనుకున్నారా. కానీ తెలంగాణలో పార్టీ పెట్టి కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడిన పార్టీ కేవలం ఆవిడదేనని ఆవిడ చెప్పుకోవడం, అప్పటికి ఇంకా కాంగ్రెస్ కూడా ఎక్కడ గళం ఇప్పలేదు అని చెప్పడం, ఇది ఒక రకంగా అప్పటి జోకులను మళ్ళీ గుర్తు చేసుకున్నట్లే అవుతుంది. కాంగ్రెస్ పార్టీనే బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోరాడకపోతే మరి ఎవరు పోరాడినట్లు? బీజేపీనా? ఒక దశలో బీజేపీలో జాయిన్ అవుతారని కూడా వార్తలు వచ్చేసారు. ఇదంతా పాత చరిత్ర. ఆమెకు సంబంధించి ఫ్యూచర్ కానీ మరొకటి కానీ కాంగ్రెస్లోనే అని డిసైడ్ అయినట్లు స్పష్టంగా కనపడింది. అయితే ఆ ఫ్యూచర్ ఎలా ఉండాలనేది వాళ్ళ చేతుల్లో ఉన్నా కూడా బహుశా నిధులలేమో ఎన్నికలు లేవో అనే ఒక అలక్ష్యమో తెలియదు. కానీ ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి ఉందని ఆంధ్రప్రదేశ్లోని కనీసం కాంగ్రెస్ లీడర్లు కూడా గుర్తు తెచ్చుకుంటున్నట్లేదు. ఆ దిశగా ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అంటే కాంగ్రెస్ తరపున మాట్లాడేది ఆ గుంటూరుకు సంబంధించిన ఒక మస్తాన్ వల్ల ఎవరో ఒక ఆయన కనబడతారు. అలానే తులసిరెడ్డి గారు కనబడతారు. కాంగ్రెస్లో పాత తరం లీడర్లు ఇంకా చాలామంది ఉన్నారు. పోనీ వాళ్ళని ఏమన్నా కలిసి ఆ దిశగా ప్రయత్నాలు ఏమైనా చేస్తారా అంటే అది కనపడట్లేదు. మొదట్లో గిడుగురు ఉద్దర్రాజు, పద్మరాజు, అలానే రఘువీరారెడ్డి గారితో కలిసి కొన్ని సభలైతే పెట్టగలిగారు. అది కూడా ఎన్నికలకి ముందు.
ఎన్నికలైన తర్వాత అసలు ఈ పార్టీ ఏం చేస్తుంది, చేయడం లేదు అనే దాని మీద సీరియస్‌గా ఒక స్టడీ చేసే ఆలోచన కూడా ఉన్నట్లేదు. అసలు మనం ఈ అర్ధరాత్రి కూర్చొని ఆ ఇంటర్వ్యూ మీద చర్చ పెట్టడమే అనవసరం అన్నట్లుగా సాగింది. ఇలాంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ లెగసీని కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ఓటు బ్యాంక్ అంతా వైఎస్ఆర్సీపీకి వెళ్ళిందని చెప్పడం, దానిని తిరిగి తీసుకొస్తాను అనుకోవటము కనీసం ఆవిడకైనా నమ్మశక్యంగా ఉన్నట్లేదు. ఆ ఇంటర్వ్యూ చూస్తే ఆవిడే నమ్మినట్లేదు. మరి దీపిక అమరపు ఏ ప్రశ్న ఏమి అడిగినా ఆవిడ దగ్గర నుంచి అంత స్పష్టమైన అంటే ఒక స్ట్రాంగ్ విల్లుతో అయితే చెప్పినట్లు నాకైతే కనపడలే. మరి ఇక షర్మిల గారి ప్రస్థానం అంటే ఆస్తుల వివాదాల జోలి మాత్రం ఈ ఇంటర్వ్యూ వెళ్ళలేదు కాబట్టి దాని గురించి ఏం సమాధానం చెప్పలే. బహుశా అడిగితే చెప్పుకుండేదేమో. ప్రస్తుతానికైతే ఒక హైబర్నేషన్ పీరియడ్లోనే వాస్తవానికి యాక్టివ్గా ఉన్నా కూడా కాంగ్రెస్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఊడబొడుస్తున్నదైతే మనకైతే కనబడటం లేదు. మరి కొన్నాళ్ళ తర్వాత రేపు ఏదైనా మున్సిపాలిటీ ఎన్నికలు కానీ వాటిలో ఇట్లా ఏమన్నా పోటీ చేస్తే అప్పుడు ఏదైనా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించినంత మాత్రాన షర్మిల గారికి అసలు ఇమేజ్ లేదని, రాజశేఖర రెడ్డి బిడ్డగా ఎవరికి తెలియదని అనుకోవటానికి వీల్లేదు. కనీసం మున్సిపాలిటీ ఎన్నికలకి, కార్పొరేషన్ ఎన్నికల నాటికైనా కాంగ్రెస్కి ఉనికినైనా కాపాడగలిగితే ఆవిడకి కాస్త పుస్త గౌరవం దక్కుతుందనేది తెలుసుకోవాలి. మరి ఆవిడ తెలుసుకుంటుందో, ఇది ఇలానే సాగిపోతూనే వత్తాలి అత్తయ్య గారి రాకెత్తుకి ఈ పార్టీతో దద్దే రాజ్యసభ సభ్యుకి పంపిస్తే చాలు అనే ఒక మామూలు ధోరణిలో ఉంటుందో కాలమే నిర్ణయించాలి. కాంగ్రెస్ పార్టీకి లీడర్లు కొదవేం లేదు. ప్రతి నియోజకవర్గంలో ఒక 5-6 వేల మంది ఉండొచ్చు కార్యకర్తలు. లీడర్లు కూడా మాజీ ఎమ్మెల్యేలు అందరూ వైఎస్ఆర్సీపీలో చోటు దక్కిన వాళ్ళందరూ ఈ వయసులో మేము ఎక్కడ పార్టీ మారతాములే అనుకున్న వాళ్ళు కాసు కృష్ణారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, కావూరి సాంబశివరావు, ఉండవల్లైతే ఇక సన్యాసం చేశారనుకోండి. లగడపాటి రాజగోపాల్ వీళ్ళందరూ చెప్పుల పార్టీకి వెళ్ళారు కాబట్టి అప్పట్లో జయసమా కేంద్ర తరపున కిరణ్ కుమార్ రెడ్డి గారితో కిరణ్ కుమార్ రెడ్డిని నమ్ముకున్న సోనియా గాంధీ గారిని శాశ్వత ఆహ్వానితుడిగా నియమించిన ఆయన నెత్తిమీద చేయబెట్టేసి మళ్ళీ బీజేపీలో జాయిన్ అవ్వడం. ఈ పరిణామాలు గమనించినప్పుడు ఏంటంటే పాత కాపుల్ని మళ్ళీ తిరిగి ఇప్పుడు వంగవీటి రాధా అనే అతను అటుపోదామా ఇటుపోదామా అనుకుంటూ ఉన్నాడట. అలాంటి వారిని బుజ్జగించుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి కాస్త పేరున్న లీడర్లు కనపడతారు, తెర మీద కనపడతారు. మరి షర్మిల గారిలో ఆలోచన కలుగుతుందో లేదో అసలు రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి ఈవిడికి ఇక్కడ ఇన్ఛార్జ్ పదవి ఇచ్చి మనం ఏం ఆశించాము, లేకపోతే ఆమె ఏం ఆశించి మన దగ్గర ప్రాపకం పొందారు అనేది ఆలోచనలో పడవచ్చు కొన్ని రోజుల తర్వాత పరిస్థితి ఇలానే సాగితే.